అబ్రా అబ్రా వెళ్ళిపో. మీ తండ్రి గారింటి నుంచి వెళ్ళిపో. నేను నీకొక ప్రదేశం చూపెడతా. గొప్ప దేశంగా తయారు చేస్తాను. నీ మేలు కోరే వాళ్ళందరికీ నేను మేలు చేస్తాను. నీకు కీడు తలపెట్టే వాళ్ళకి నేను కీడు చేసి వాళ్లను శపిస్తాను. నిన్ను నీ వాళ్ళని కరుణించి ఆశీర్వదిస్తాను. ఇప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నువ్వు తల వంచుకొని నిలబడి ఉన్నప్పుడు ఒక దేవుడు నీతో మాట్లాడాడు. అవునా? నిజమే కదా? అయితే ఏ దేవుడు? ఆయనకున్న శక్తులేమిటి? అతని స్వరూపం ఎలాగుంది? ఆయన ఎక్కడున్నాడు? సోదరా, మానవులకు తెలిసిన దేవుళ్ళందరి గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళకి పేర్లు, రూపాలు, నివాస స్థలాలు ఉన్నాయి. చాలా మంది హృదయాల్లో ఆయన ఉండొచ్చు.